ద లార్డ్. హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారు అని తలుస్తూ మీకోసం ప్రతిరోజు కూడా మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, ఒక వ్యక్తి వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు అని రాయబడి ఉంది. వాగ్దానం మనకి బాగా తెలుసు. దేవుడు మన జీవితాలలో చాలా వాగ్దానాల్ని ఇస్తాడు. ఒకటి, వ్యక్తిగతంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు నేను ఇది చెయ్యబోతున్నాను, ఇలా నీకు జరుగుతుంది అని వ్యక్తిగతంగా దేవుడు కొన్ని వాగ్దానాల్ని, కొన్ని ప్రమాణాల్ని మనకి చేస్తాడు. రెండవదిగా, దేవుడు ఓవరాల్గా బైబిల్ గ్రంథంలో మన కోసం చాలా వేల వాగ్దానాల్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. అది అందరికీ కూడా వర్తిస్తాయి. అయితే ప్రత్యేకంగా మరి ఈ వ్యక్తి గురించి ఎందుకు రాయబడి ఉంది అంటే, ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు, దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని ఎందుకు పొందుకున్నాడు, ఎలా పొందుకున్నాడు అనే విషయాల్ని మనం చూసినట్లయితే, ఈ మాట అబ్రహాముని గురించి రాయబడి ఉంది. అబ్రహాము జీవితం మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. అబ్రహాము దేవుని పిలుపు మేరకు తన స్వస్థలాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే చూపించాడో ఆ దేశానికి వచ్చాడు. అప్పుడు దేవుడు తనని పిలిచేటప్పుడు, అబ్రహామా, నువ్వు లేచి నీ బంధువుల ఇంటి నుండి, తండ్రి ఇంటి నుండి, నీ స్వదేశాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేసి నువ్వు నా కోసం రావాలి. నేను నీకు చూపించే దేశానికి నువ్వు ప్రయాణమై వస్తే నేను నిన్ను ఇలా దీవిస్తాను అని దేవుడు కొన్ని వాగ్దానాల్ని అబ్రహాంకి ఇచ్చాడు. మనం చదువుకున్న ఈ 15వ వచనం కాకుండా పైన 2 వచనాల్ని మనం చదువుకుంటే అక్కడ ఆ మాటలు మనకి కనపడుతుంది. దేవుడు అబ్రహాముకి చేసిన ప్రమాణాన్ని పౌలు గారు హెబ్రీయులకి చెప్తూ ఈ మాటల్ని జ్ఞాపకంలోనికి తీసుకువచ్చారు. దేవుడు ఇలా అని ప్రమాణం చేశాడు అబ్రహాముతో, అయితే ఆ ప్రమాణ ఫలాన్ని, ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము తన జీవితంలో పొందుకున్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు చాలా వాగ్దానాల్ని చేశాడు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే, ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కొన్ని పనులు చేయాలి. చాలామంది అనుకునే మాట ఏంటి అంటే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇది చేస్తానని. ఖచ్చితంగా చేస్తాడు, ఎప్పటికైనా జరిగిద్ది. మంచి విషయమే, చాలా బాగా నమ్ముతున్నారు. అయితే ఆ నమ్మకం ఏదైతే ఉందో అది జరగాలి అంటే, అది నెరవేర్చబడాలి అంటే, ఆ వాగ్దాన ఫలాన్ని మన జీవితంలో మనం అనుభవించాలి అంటే, అబ్రహాములాగా ఆ వాగ్దాన ఫలం మన జీవితంలో జరగాలి అంటే మనం కూడా అబ్రహాములాగా కొన్ని పనులు చేయాలి. ఏంటా పని? అబ్రహాం ఏం చేశాడంటే, మనం చదువుకున్న వచనంలోనే రాయబడి ఉంది, ఆ మాట నమ్మి అతడు మొదటిగా ఏం చేశాడంటే, దేవుడు ఏదైతే ఆ వ్యక్తికి ఒక వాగ్దానం ఇచ్చాడో ఆ మాటని నమ్మాడట. మన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాల్ని బాగా నమ్మాలి, చాలా నమ్మాలి. నేను ఇంతకుముందు అన్నట్టుగానే, ఆ దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా అది నా జీవితంలో జరుగుతుంది అని మనం బలంగా నమ్మాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకోలేకపోవటానికి కారణం ఏంటి అంటే, వారు దేవుడిచ్చిన మాటని ఆ క్షణం విని మనసులోనికి తీసుకొని సంతోషించి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఇంకా తర్వాత దాని విషయమై ప్రార్థించటం కానీ, లేకపోతే నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు అనేటటువంటి విశ్వాసం, నమ్మకంతో కూడినటువంటి మాటలు అనేవి చాలామంది దగ్గర నుంచి మనం వినలేము. ఆ సమయంలో ఏదో అలా జరిగిపోయింది, ఆ సమయంలో ఏదో అలా ఇచ్చాడు దేవుడు వాగ్దానం, జరిగినప్పుడు చూద్దాంలే, అయినప్పుడు చూద్దాంలే, దేవుడు దీవించినప్పుడు చూద్దాంలే, ఆయన మారతాడా పెడతాడా?
నేను కట్టుకుంటానా లేదా, చూద్దాంలే, చేద్దాంలే అంటూ అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి ఎప్పుడు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నమ్మకం లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. నమ్మకం అనేది మన జీవితాల్లో గొప్ప కార్యాలని చూడటానికి, దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం పొందుకోవటానికి అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని దగ్గరికి స్వస్థత పొందటానికి ఎవరొచ్చినా యేసయ్య అడిగిన మొట్టమొదటి పదం ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా నేను నీ కార్యం చేస్తానని, నువ్వు నమ్మినట్టే నీకు జరుగుతుంది, నువ్వు విశ్వసించినట్టే నీకు జరుగుతుంది. ఇలాంటి పదాలు మనకు ఎక్కువ కనపడతాయి. అంటే ఆ వ్యక్తి యొక్క స్వస్థత, వారి జీవితంలో జరిగే అద్భుత కార్యం అనేది ఎలా జరుగుతుంది అంటే, వారి నమ్మికని ఆధారంగా చేసుకొని దేవుడు ప్రతి కార్యాన్ని కూడా చేశాడు. నమ్మకం అనేది లేకపోతే, అవిశ్వాసం అనేది మనం కలిగి ఉంటే, దేవుని వాగ్దానాల పట్ల మనం అనుమానాన్ని కనుక వ్యక్తపరిస్తే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేర్చబడటం అనేది, దేవుడు జరిగించటం అనేది చూడటం చాలా చాలా కష్టతరమైనటువంటి విషయమే. అబ్రహాము జీవితంలో అంత గొప్ప కార్యాలు జరగటానికి, బిడ్డల విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు, ఇస్సాకునిస్తాను అంటే 25 సంవత్సరాలు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆ వ్యక్తి ఎదురు చూశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అన్నిటినీ వదిలిపెట్టి వచ్చేయి అంటే, అబ్రహాము అన్నిటినీ వదిలిపెట్టేసి దేవుని మాటని నమ్మి వచ్చేశాడు. ఆ నమ్మికే ఈరోజు విశ్వాసులకు తండ్రిగా ఆ వ్యక్తిని దీవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన అద్భుత కార్యాలు, ఇదొక్కటే ఇది విషయం అని చెప్పడానికి లేదు. తన జీవితంలో ఎన్నో కార్యాల్ని విశ్వాసంతో చూశాడు. రోమాపత్రికలో అబ్రహాము గురించి మాట్లాడుతూ రాయబడి ఉంటుంది. పౌలు గారు రోమా సంఘంతో చెప్తూ ఉన్నారు, అబ్రహాం అట నిరీక్షణకి ఆధారం లేనప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాడు. బాగా నమ్మేశాడు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో వాగ్దాన ఫలాన్ని పొందుకోవాలి అంటే మనము దేవునిని మొదటిగా నమ్మాలి. రెండో మాటగా అక్కడ రాసుంది, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. కేవలం దేవుని మాటల్ని నమ్మితోనే మనకి సరిపోదు, కానీ ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అది జరిగేంత వరకు దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి రాకముందే, దేవుడు మాట ఇచ్చి ఇవ్వకముందే జరిగిపోవాలి, అయిపోవాలి. ఏంటి దేవుడు చెప్పాడు కానీ ఏం జరగలేదు, ఏంటి దేవుడు మాట ఇచ్చాడు కానీ ఏ అద్భుతం జరగలేదేంటి, స్వస్థత రాలేదేంటి, కార్యం జరగలేదేంటి, బిడ్డలు పుట్టలేదేంటి, ఇలాంటి ప్రశ్నలతోనే అవిశ్వాసాన్ని వ్యక్తపరిచేస్తూ ఉంటారు. మనం నమ్మాము అంటే అది ఎంత కాలమైనా సరే దేవుని కోసం కనిపెట్టేటటువంటి ఓర్పు, ఓపిక, ఆ సహనం అనేది మన యొక్క హృదయంలో, మన జీవితంలో కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం. కేవలం నమ్మి ఆ క్షణం వదిలేస్తే సరిపోదు, కానీ విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. అబ్రహాం జీవితంలో నేను గుర్తు చేసినట్టుగా, ఇస్సాకుని తన జీవితంలో నేను దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేసిన తర్వాత అతడు 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 25 సంవత్సరాలు. మనమైతే అంత ఓపిక్గా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో కనిపెట్టడం అనేది చాలా కష్టతరమైన విషయం కదండి. ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి. తినటం, వెళ్ళటం, వర్క్ చేయటం అన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోవాలి. అదే ఫాస్ట్నెస్ భక్తిలో, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చూపించేస్తూ ఉన్నాం. కానీ దేవుడు మాత్రం తన సిస్టమ్ని ఎప్పుడూ మార్చుకోడు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆయన నిర్ణయించిన సమయంలో, ఆ నిర్ణయ కాలంలోనే అది నెరవేరుస్తాడు. అప్పుడు వరకు మనం అబ్రహాములాగా ఓర్పుతో, సహనంతో కనిపెట్టుకొని ఉండాల్సిందే. ఒకవేళ దేవుడు మీకు వాగ్దానాలు వ్యక్తిగతంగా ఇచ్చున్నారా, ఇది చేస్తాను, ఇలా జరుగుతుంది, విడిపిస్తాను, మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి, ఇలా ఏదన్నా దేవుడు మాట్లాడున్నారా, అలా అయితే తప్పకుండా ఆ మాట నెరవేర్చబడుతుంది. నమ్మండి, ఓర్పుగా ఉండండి. ఎంతగా నమ్మాలి అని అంటే, చివరి శ్వాస విడిచే లోపల దేవుడు ఎప్పటికైనా కార్యం చేస్తాడు అని మన ఆలోచనలలో కనుక మనం ఫిక్స్ అయిపోయి ఉంటే, ఇంకా అంతకు మించిన నమ్మిక, అంతకు మించిన ఆనందం దేవుడికి ఏముంటుందో చెప్పండి. చాలా సంతోషపడతాడు. ఇక్కడ చేయాలి అనుకున్నది వెనువెంటనే దేవుడు కార్యాలు చేయడానికి కూడా మన విశ్వాసం కారణమవుతూ ఉంటుంది. దేవుణ్ణి నమ్మండి, ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. తప్పకుండా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన ఫలాల్ని త్వరలోనే చూస్తారు. ఆయన నిర్ణయించిన కాలంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. అలా జరిగితేనే అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తప్పకుండా వేచి ఉండండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాల్ని చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో నువ్విచ్చిన వాగ్దాన ఫలాన్ని అతను పొందటానికి కారణం నీ మాట యందు నమ్మిక ఉంచటం, ఓర్పుగా సహనంగా దాని కొరకు కనిపెట్టుకొని ఉండటం. మా జీవితంలో కూడా మీరిచ్చిన మాట నెరవేర్పు కొరకై మేమందరం కూడా ఆ మాటని నమ్మి ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని మా జీవితాల్లో ముందుకు వెళ్ళి నీ ద్వారా కలిగే అద్భుత కార్యాలని పొందుకునే కృపను దయచేయండి. ఆధ్యాత్మికంగా బలపరచండి, విశ్వాసంలో వృద్ధి పొందించండి. ఈ రోజంతా కూడా నీ కృపాక్షేమాలు అనుగ్రహించి ప్రయాణాల్లో పనుల్లో మీరు తోడుగా ఉండి అందరినీ మీరు నడిపించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్.